ఒకరి ధైర్యం అనేకులకు ఆధారమైంది. ఇప్పుడు ఎప్పుడైతే యేసేపు తెగించి ఒక అడుగు ముందుకేశాడో నికోదేము వచ్చాడు. వాళ్ళు వచ్చారు, యేసు ప్రభువుకి శరీరాన్ని దించారు, సమాధి చేయబోతున్నారని ఎప్పుడైతే తెలిసిందో శిష్యులు రాలే, స్త్రీలు వచ్చారు. ఎక్కడ అని వెంబడించారు. చూడండి, ఈరోజు మన ధైర్యం అనేకులకు ఆధారం అవుతుంది. మనమే పిరికి వాళ్ళగా మనకే వెనకంజ వేసి మనకి ఎందుకులే అనుకుంటూ, మన వల్ల కాదులే అనుకుంటూ, ఎవరికి వాళ్ళే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి నా వల్ల ఏమవుతుంది, నా చేత ఏమవుతుంది, అది నా పని కాదు, ఈ పని కాదు అని ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే దేవుని పని జరగదు. దేవుని పని ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చే వాళ్ళ ద్వారానే పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లేఖనం, దేవునికి చిత్తం ఎవరి ద్వారా జరిగించుకుంటాడంటే ధైర్యంగా అడుగు వేసే వారి ద్వారా జరిగించుకుంటాడు. సమాధి చేయబడతాడు, ధనవంతుని యొక్క సమాధిలో ఉంచబడతాడు. లేఖనం నెరవేర్చబడ్డానికి ఒక ధైర్యవంతుని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. మరి ఈరోజు మన ధైర్యం మన కుటుంబానికి ఆధారం కావాలి కదా. మనకు అంటే ఆ ధైర్యాన్ని బట్టి మన వెనక వాళ్ళు నడిచే విధంగా మన ధైర్యంగా ముందుకు సాగాలి కదా. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుని ఎరిగిన వ్యక్తిగా నువ్వే ధైర్యంగా ఉండి నిలబడి నా దేవుడు ఉన్నాడని చెప్పగలిగే స్థితిలో ఉంటే కదా నిన్ను అనుసరించే వాళ్ళు నీతో పాటు తోడయ్యేది. నువ్వే డీలా పడిపోయి, నువ్వే కృంగిపోయి, నువ్వే బాధపడితే నీ బిడ్డలకు ఎట్లా ధైర్యం ఉంటుంది? నిన్ను అనుసరించే వారికి ఏమాత్రం ధైర్యం ఉంటుంది?